చేసాక ఇంకోసారి పడేది పడకనపై అవి మళ్ళీ ఆనకాలం ఎప్పుడు ఎత్తాడుగా వర్షాకాలం కూడా ఇబ్బంది ఉన్నది అన్నీ. మంచిగా మేము రైతు బంధు ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం, రుణమాఫీ చేసినాం, 500 బోనస్ ఇస్తున్నాం అదనంగా అని చెప్తున్నారు. 500 బోనస్ ఎక్కడ ఇచ్చారు? అవి ఎవరికి ఒకరికి వచ్చినట్టున్నాయి. రైతు బోనస్ కూడా రాలే ఇక్కడ సన్నపర్లు పెట్టిన వాళ్ళకు. ఇప్పుడు మళ్ళీ సన్నపర్లు పెట్టారు బోనస్ ఇస్తా అంటాను కానీ బోనస్ ఏమేమి వస్తనే లేవు. ఇప్పుడు సిలిండర్లు 500 అనే సిలిండర్ మళ్ళీ 1000 రూపాయలు అట్లనే కంటిన్యూ తీసుకున్నాం అంటే చెప్తా ఉండే మరి 500కే ఇస్తున్నా. ఏది ఇది నాకైతే నేను ఒక 10 సార్లు తీసుకున్నా, 10 సార్లు నాకు ఒక్కసారి కూడా వాళ్ళే. అన్నయ్య ఒక్కనే కాదు ఊళ్ళో ఎవ్వరైనా అసలు పడతలేవు అని చెప్తారు మొత్తమే. ఆయనేమో 500 అని చెప్పి సభల పైన ఎక్కి మంచిగా 500 గ్యాస్ ఇస్తున్నా, నేను ఫ్రీ బస్సు పెట్టినా, సన్న బియ్యం ఇస్తున్నా, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నా, ఫ్రీ కరెంట్ ఇస్తున్నా అని చెప్పుకుంటాను కదా. ఏమి ఇస్తాడు మన ఫ్రీ కరెంట్ ఉన్న కరెంట్నే కట్ చేసి పారేసిండు 6 గంటలు. ఇబ్బంది అవుతుంది ఈ ప్రభుత్వం చూసి, బాగా ఇబ్బంది అవుతుంది. గతంలో ఇట్లా ఉండేనా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు? అది మంచిగా ఉండే కొంచెం, కానీ వెనకసి లాస్ట్ కొంచెం దెబ్బతీసిండు. కానీ ఏది ఈ రైతు బియ్యం బంధు అదే 100 ఎకరాల కేసుట్లో అదే దెబ్బతీసింది. అప్పుడు మంచిగా ఉండే, ఆయన మంచిగా పెట్టిండు అన్నీ. ఇప్పుడే దెబ్బ మొత్తం ఉన్నాయన్నీ తీసి పారేసి ఏమున్నాయి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కూడా బాగా ఇబ్బంది అవుతుంది. అవి ఎప్పుడు పెళ్ళైనాక నెల రోజులకే పడేది, ఇప్పుడు 6 నెలలు సంవత్సరం దాకా కూడా పడుతున్నాయి. వస్తున్నాయి పథకం వస్తుంది కానీ బాగా లేటు, సంవత్సరం 6 నెలల తర్వాత వస్తుంది. ఇప్పుడు రైతుల పట్ల మంచిగా చేసిందంటే రేవంత్ రెడ్డి పేరు చెప్తారా లేదంటే కేసీఆర్ పేరు చెప్తారా? అప్పుడు ఆ ప్రభుత్వమే మంచిగా ఉండే. ఏమేమి చేసింది అనుకోవాలి రైతుల కోసం? ఆయన బాగా పనులు చేసిండు. ఇప్పుడు రైతు బీమా పెట్టే, ఇటు కళ్యాణ లక్ష్మి పెట్టి ఆయననే. ఇప్పుడు ఇండ్లు మాత్రం ఇవ్వలే ఆయన. ఇండ్లు ఇస్తానే ఒక వేరే వాళ్ళ సిటీలో ఇచ్చినట్టున్నాడు, పల్లెటూళ్ళకి అయితే ఇవ్వలే. అది దెబ్బ ఆయనకు కూడా బాగా. ఇప్పుడు ఈ రుణమాఫీ చేసి ఆయనే 2 సార్లు ఆయన రుణమాఫీ. ఇతడు ఒక 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే చేసిండు తప్ప ఇంకా ఇదివరకు ఎవరికి కాలే. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి కూడా ఒక 2-3 గుంటలు ఉన్నా కూడా కాలే అవి. ఇప్పటికి రాలే ఇంకా అవి. ఇబ్బంది ఉన్నది. మీరు ఇంత ఇబ్బంది పడతారు, ఇంకా 5 సంవత్సరాలు నేనే ఉంటా అనుకుంటూ చెప్పుకున్నారు. ఆయన ఉంటాడు ఇంకా ఊర్లో ఏమనుకుంటారు అంకోల్? మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలనుకుంటారు. అబ్బో ఈ గవర్నమెంట్ మొత్తం ఊడగొట్టాలనే ప్లాన్ చేయబట్టది. ఎందుకు అంత నారాజు? ఎందుకు మంచిగానే చేస్తుండే? ఏం చేస్తుండదు, అన్ని ఉన్నాయి అన్నీ తీసి పారేసి అంత రైతులకైతే బాగా నష్టం చేస్తుండే ఆయన. ఇప్పుడు ఈ ఏసంగి పంట ఎప్పుడో కొనేది వడ్లు నెల రోజులు ఆపిర్రు ఎండినాక. ఆ నెల రోజుల తర్వాత మళ్ళీ ఇప్పటికి కూడా ఇంకా అడ్లు పోలే. అంత ఇబ్బంది ఉన్నది. ఏమైనా కటింగ్లు అయినా బాగా ఆ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్నగా ఇప్పటికి ఇంకా ఎక్కువ అయినాయి. అవి మంచిగా చేస్తా అన్నాడు కానీ ఇంకా బాగా. నాకు ఎప్పుడు కూడా 1 బస్తా 2 బస్తాలు అయ్యేది, ఈసారి 6 బస్తాలు కట్ అయినాయి. ఏది నాకు 70 క్వింటాలకే, ఇంకా 100 క్వింటాలకు 30-40 బస్తాలు కట్ అయినాయి. అప్పుడు కట్ అయినప్పుడు మీ ఎమ్మెల్యేకో మీ అధికారులకు చెప్పొచ్చు కదా ఇట్లా కట్ ఎందుకు అవుతుంది? అవి ఎవరు పట్టించుకుంటారు? అసలు వాళ్ళే వాట తీసుకోవట్రి. వాళ్ళే ఏమంటే ఈ మిల్లులు ఇట్లా తీసి కట్ చేస్తారు. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఈ ఎమ్మెల్యే ఈయన పేరు మర్చిపోతాను, ఆయన గుర్తలేదు. వాళ్ళే వాటాలు ఆ మిల్లల నుండి వాటాలు తీసుకుంటారట. వాటాలు తీసుకున్నట్లనే ఇంత కడి ఎత్తారు. ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే గెలిచి 2.5 సంవత్సరాలు అయింది. ఏమైనా అభివృద్ధి పనులు చేసినా మీ ఊరికి? ఏమైనా మాకేం చేయలే. మంచిగానే అప్పుడు మీ వడ్లు కొనేటప్పుడు లారీ పైన ఎక్కి మంచిగానే కళ్ళలా తిరుగుతున్నా, మంచిగా కొనిపిస్తుంది. ఏడగొన్నారు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే వచ్చి నుంచి వడ్లే కొనలేదు. బాగా లేటు ఈ సంవత్సరం. ఈ ఏసంగి పంటకైతే బాగా ఆయన అసలు రాలే వాడికి. మీ ఎమ్మెల్యే పేరు చెప్తలేవు నువ్వు? నాకు ఎమ్మెల్యే ఆయన గుర్తొత్తలేదు నాకు. సరే మీ మాజీ ఎమ్మెల్యే గుర్తున్నాడా? ఆయన పేరేంది? ఆయన పేరు మాకేం చేయలే కానీ ఆ గవర్నమెంట్లో మంచిగా పనులు అయినాయి. ఆయన మాకు ఎమ్మెల్యే ఏం చేయలే. పనులు అయితే అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది రైతుల పట్ల? ఈ మేడిపల్లి సత్యం ఇప్పుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది రైతుల పట్ల? అప్పుడు ఈ టీఆర్ఎస్ వస్తేనే మంచిగా ఉంటుంది ఇప్పుడు రైతులకైతే. అవి ఏ ఇబ్బంది లేదు, మందు బస్తాలకు ఇబ్బంది లేదు, అన్ని కరెంటుకి ఇబ్బంది లేదు, అన్నిటికీ ఇబ్బంది లేదు. ఈ గవర్నమెంట్లో మొత్తం రైతుకి ఇబ్బంది, అన్ని బాగా ఇబ్బంది ఉన్నది. ఎన్నట్లు లేని పంటలు ఈసారి పండినాయి, మేము కరెక్ట్ టైంకి యూరియా బస్తాలు ఇచ్చినాం, కరెంటు సకాల టైంకి ఇచ్చినా. ఇక్కడ అసలు ఆ గవర్నమెంట్లో అసలు ఫ్రీగా ఉన్న ఈ గవర్నమెంట్ వచ్చినాకనే మొత్తం లైన్ కట్టి బస్తాలు తెచ్చినాం.
ఎప్పుడు కానీ ఏ పంట కానీ లైన్ కట్టే బస్తాలు లేదు. ఇప్పుడు కూడా లైనే ఉంటుంది కావచ్చు ఇక. అప్పుడు కాంగ్రెస్లో లైన్లు కట్టారు, ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఈ గవర్నమెంట్ 20 సంవత్సరాలకి బ్యాక్ పోయిందంటే మళ్ళీ ఇప్పుడు వచ్చిందంటే మళ్ళీ 20 సంవత్సరాలు బ్యాక్ పోద్ది ఇది. అని ఘోరం ఈ గవర్నమెంట్. ఇప్పుడు మామూలుగా మీరు ఊర్లో ఇట్లా మాట్లాడుకుంటారు, మళ్ళీ కేసీఆర్ రావాలి అనుకుంటారు. మళ్ళీ కేసీఆర్ అంతగానో మంచి పనులు చేసిండని చెప్తారు మీరే, ఎందుకు కూడా కొట్టిల్లు అంకుల్? ఇక ఆయన కొంచెం లాస్ట్లో ఈ ఏది రుణమాఫీ చేసింది కూడా ఒక్కటేసారి చేసేది 5 సంవత్సరాలు, సంవత్సరానికి 20 సంవత్సరానికి 25,000 కడి చేసిండు. అది ఒక దెబ్బ. మళ్ళా ఈ ఇండ్లు కూడా ఇయ్యలే, అదో దెబ్బ. ఎలక్షన్ టైం అయింది, ఇల్లు ఇయ్యలే. మళ్ళీ ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఈ సర్పంచ్లకు కూడా మొత్తం బిల్లులు పనులు చేయమని ఇచ్చిండు, ఒక్క బిల్లు కూడా రాలే. అవి వీటితో బాగా దెబ్బ అయింది ఆయనకి. ఇంకా ఓకే, మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ని యాద చేసుకుంటారు, మళ్ళీ కేసీఆర్ని చేస్తారు.